పాల్గొన్నారు. సమయంలో మరి రాజేష్ అన్న పార్లపేట రాజేష్ అన్న పల్లవ శరణము. చాలా మంది ఉన్నారు. ఈరోజు పరీక్ష అయిపోయింది. నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే పాల్గొనే రాజేశ్వరి గౌరవ తెలియజేస్తూ అందరూ లేచి పడదాం. అందరం లేచి నిలబడదాం. లోయలలో అడవులలో
నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధులైన దేవా మహోన్నతమైన మా తండ్రికి స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన వాయిద్యం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందినందుకు స్తోత్రం. మొదల స్థానంలో దైవదాసు ద్వారా మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందాలి. మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకుంటున్నామని చేస్తూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాటల ద్వారా మీ యొక్క నామాన్ని మహిమపరిచిందును కదా అని ఆలోచన చేశాను. ఇక్కడే ఇంత ఆనందం ఉంటే పరలోకంలో ఇంకెంత ఆనందం ఉంటుందో చూడండి, ఆలోచన చేయండి. చాలా చక్కటి ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. చేరవచ్చిన మీ అందరికీ కూడా స్థానిక సంఘము ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు చివరి కూడికకు మిమ్ములనందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. చేతులు ఉన్నవారు మాత్రమే పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని సేవకులు మన మధ్యలో
ఆయన వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు చిన్న తేనీటి విరామంలో ఉన్నారు. ఈలోపుగా బళ్ళారి నుండి వచ్చినటువంటి సహోదరులు ప్రసాద్ గారు వచ్చి పల్లవి చరణం మాత్రమే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని వారిని నేను ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దయచేసి వారు పాట పాడుతూ ఉంటుండగా మనందరము కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రేమపూర్వకముగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కలుగునుగాక. చక్కటి చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియతల్లో తండ్రి, మీ ఘనమైన నామానికి వేల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి అంటకి యోగ్యత లేని మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించారు కనుక ప్రభా మీ ప్రియకుమారుడు క్రీస్తుని లోకంలోనికి మానవుడిగా పంపించి ప్రభా మేము పొందవలసిన వేదన, అవమాన, నిందలు భరించి, శిక్షను భరించి మమ్మల్ని విడిపించి ప్రభువా నిత్య జీవ సంబంధులుగా చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రక్తంలో కడుగబడిన బిడ్డలుగా ప్రభువా ఇచ్చిన ఈ సంఘముని బట్టి, నాయన ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నటి దినముగా ప్రభువా అయ్యా సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ చివరి కూడికలో కూడా ప్రభువా మీరే మీ దాసుని
మీ సిలువ చోటును మరుగుపరుచుకొని ప్రభువా మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును ప్రభువా నాయన తండ్రి మాకు కావలసిన హెచ్చరికలను ప్రభువా మీరు మాకు అందించమని వేడుకుంటున్నాం ప్రభువా, మాకు బోధించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ వాక్కుల ద్వారా ప్రభువా మేము గుచ్చబడి నాయన తండ్రి మా జీవితాలను సరి చేసుకొని ప్రభువా నీ సన్నిధిలో నిర్దోషులముగాను ప్రభువా అయ్యా నీ చేత మెప్పు పొందేవారిగా నిష్కలంకులుగా నిలిచే భాగ్యమును అయ్యా తండ్రి నీ చేరి వచ్చిన మాకు ప్రభువా ఆయన తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించినటువంటి అమ్మగారికి సందర్భముగా స్థానిక సంఘ పక్షముగా వారికి హృదయపూర్వక వందనములు. వందనాలు, శుభములు. ఈ దిక్కున ఆ దిక్కున వారి 3 దిక్కుల తిరుగుతూ వాక్యం చెప్పాలంటే కష్టం. 2025వ సంవత్సరంలో మొదటి వారంలోనే ఇలాగా మనం అందరం చేరి దేవుని వాక్య ఆశీర్వాదం పొందే భాగ్యం దేవుడిచ్చాడు. ఈ విషయంలో చక్కటి ఆలోచన చేసిన సంఘ కాపరి పాస్టర్ రాజరత్నం గారికి, అలాగే పెద్దలు ప్రియులు ప్రభు, శాలిం, ఆనంద్, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు, సీనియర్స్, వారందరికీ ప్రభు నామమున కృతజ్ఞతలు. సంవత్సరంలో మొదటి రోజుల్లోనే బయటికి రావాలంటే కష్టం బాబు అని అన్నాను, కానీ వారు పట్టుబట్టారు. ఎలాగైనా రావాల్సిందే సార్, మళ్ళీ పనుల నిమిత్తం ఆయా స్థలాలకు వెళ్తారు. వెళ్ళే ముందు వాక్యం చేత దీవెన పొంది వెళ్తే బాగుంటుంది అని అన్నారు. ప్రార్థన చేస్తుండగా ప్రభువు కూడా నడిపించాడు కనుక సంతోషంగా మీ మధ్యకు రావటం జరిగింది. మరి 2 దినాలు చక్కగా ఆతిథ్యం ఇచ్చి ఆదరిస్తూ ఉన్న బిడ్డలందరికీ ప్రభు నామమున కృతజ్ఞతలు. ఈ సంఘంలో బిడ్డలను చూస్తుంటే ముఖ్యంగా స్త్రీలు మరి ఎమ్మల్లాగా మార్తమ్మల్లాగా చక్కగా కనపడుతున్నారు. చాలా సంతోషం. మార్తమ్మలాగా పనిచేస్తున్నారు, వాక్యం టయానికి మరి ఎమ్మలాగా మారిపోతున్నారు. అది మంచిది. అలాగే ఈ సంఘంలో లాజర్లు కూడా ఉన్నారు. నిన్న రాత్రి పాఠంలో లాజర్ లేడు, యాబ్సెంట్. అయితే ఈరోజు ఉదయం పాఠంలో ఇంత లాజరే కనపడినాడు. ఎందుకు లేడు మొదటి పాఠంలో అంటే ప్రభువుకు దూరంగా ఉన్నాడు, బహుశా లోకానికి దగ్గరగా ఉన్నాడు. అయితే మనం ఈరోజు పాఠం 2వ పాఠం చూస్తే ప్రభు పక్కనే కూర్చున్నాడు. అయితే ఈ మధ్యలో చాలా జరిగింది. ఏంటి? దేవుడు సావేటు పెట్టినాడు.
అరే నువ్వు మామూలుగా మాట వినవరు అని చెప్పి సావేటు పెట్టినాడు. మాట వినకపోతే వేటు పడతాడు. మనిషి కొడితే తట్టుకోగలం కానీ దేవుడు కొడితే తట్టుకోగలం. సావేటు కొట్టినాడు, చచ్చిపోయినాడు. అంతవరకు కూడా ప్రభు ఏమనలే, కనిలేరంగా కానీ నువ్వు అప్పుడే మాట. సమాధికి కూడా పోయినాడు, అక్కడికి ఏమనలే. 4 రోజులు సమాధిలో కుళ్ళిపోతాడు. సరే, అప్పుడు ఎంటర్ అయినాడు ప్రభు. తిరిగి లేపినాడు. అప్పుడు మర్యాదగా వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ఏమ్మా ప్రభు పక్కన కూర్చున్నాడు. బుద్ధిమంతునికి ఒక దెబ్బ, ఒక మాట. పశువుకు ఒక దెబ్బ. అదేంటో ఎన్ని మాటలు చెప్పినా కొంతమంది సెట్ అయిపోయినారు. ఈ సంవత్సరంలోనైనా మాట కిందికి వస్తే మంచిది, లేకపోతే సావేటు పడుతుందేమో. కొంచెం ఆలోచించుకుంటే ఇంకా మంచిది. అంతవరకు తెచ్చుకోవద్దు మనం. మాట వినుట శ్రేష్ఠ. మంచిది, చాలా సంతోషం. ఈ ఏమున్నాయన మధ్యలో రైట్. తిమ్మాపురం సంఘంలో క్రమము, క్రమశిక్షణ కనబడుతుంది. చాలా సంతోషం. అది అలాగే మీరు కొనసాగించాలని ప్రభువుని మనవి చేస్తున్నాను. ఈ కూడికల్లో బేతనీయ అనే అంశమును మనం ధ్యానం చేస్తున్నాం. నిన్న రాత్రి మొదటి పాఠం పేరు చెప్పండి. బేతనీయ ఆతిథ్య స్థలం. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి మార్తమ్మ ఆహ్వానం, రెండోది మార్తమ్మ ఆతిథ్యం, మూడోది మార్తమ్మ ఆందోళన. ఈ ఉదయకాలం 2వ పాఠము బేతనీయ ఆదరణ స్థలం. అందులో లాజరు గురించి 3 విషయాలు. మొదటిది లాజరు రోగం, రెండోది లాజరు మరణం, మూడోది లాజరు పునరుద్ధానం. ఈ రాత్రి 3వ పాఠం. ఆ 3 ఒకరు మిగిలారు. ఇంకా ఎవరామె? మరియా. చూసారా నా ప్రశ్నలు ఎంత ఈజీగా ఉంటాయి. మీరు సులభంగా జవాబు చెప్పేటట్టుంటాయి. నేను లెక్చరర్ నైంటే అందరినీ పాస్ చేశాను. నో ఫెయిల్ అని. రైట్. ఒక వ్యక్తి మిగిలారు. ఎవరామె? మరియా. 3వ పాఠము బేతనీయ ఆరాధన స్థలము. చెప్పండి. బేతనీయ ఆరాధన స్థలం. ఒకరు మైక్ దగ్గర ఉంచుకొని మైక్ యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు జాగ్రత్తగా గమనించుదాం. యోహాను 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు
6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. వాక్యములోనికి వెళ్ళకముందు చిన్న మనవి. మీటింగ్లో పిల్లలు సెల్లులు ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లలను వదిలేయద్దు దయచేసి. మీ పిల్లలను మీ దగ్గర పెట్టుకోండి, ఆటంకం లేకుండా. తర్వాత సెల్లులు సైలెంట్లో ఇప్పుడే పెట్టుకోండి. కొంతమందికి అది సైలెంట్లో పెట్టడం చేత కావడం లేదు. చేత కానప్పుడు సెల్ ఎందుకు వాడతారు? కొంచెం పక్కన వాళ్ళని అడిగినా మొత్తానికి సైలెంట్లో పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అనే ధ్యాస, అనే గ్రహింపు, భయము ఉండాలి. అది మనం దేవునికి ఇచ్చే మర్యాద. చెప్పండి, దేవునికి ఇచ్చే మర్యాద. ఇంకొకటి, దయచేసి మధ్యలో లేచిపోవడం, మళ్ళీ రావటం ఇలాంటివి చేయాలి. ఎవరన్నా లేచిపోవాలనుకుంటే ఇప్పుడే పోండి, మళ్ళీ వచ్చి ఇట్లా వెనకనే కూర్చోండి. ఏదన్నా అవసరం ఉంటే వెళ్ళి వెనకనే కూర్చోండి. క్రమం ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం. మన దేవుడు క్రమాన్ని ఇష్టపడే దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నూతన సంవత్సరంలో శుభారంభం మాకిచ్చావు. మొదటి వారంలోనే ఈ గ్రామంలో దివ్యమైన కూడికలు కలిగి ఉండే భాగ్యం ఇచ్చావు. నీ వాక్య దర్శనం మాకు దయచేస్తున్నావు తండ్రి, వందనాలు. సంఘ కాపరిని, సంఘ పెద్దలను, సంఘ బిడ్డలను ఆశీర్వదించి ఈ సంఘం ద్వారా మరి ఎక్కువగా మహిమ పొందండి. ఆయా స్థలాల నుంచి వచ్చిన బిడ్డలను దీవించండి. సేవకులను, సేవకురాండ్రను దీవించండి. ఈ రాత్రి అంశంలో 3వ పాఠం, ప్రభువా దయచూపమని, వంటి పురుగును మరుగు చేయమని, మాకు అవసరమైన తలంపులు దయచేయమని, దిద్దుబాటు, హెచ్చరిక, పురికొల్పు దయచేయమని. ప్రభువా, నూతన సంవత్సరంలో మరింత రూపాంతర అనుభవాలు మాకు దయచేయమని, కార్యాంతమును మహిమపరచుమని, సాతానును సిగ్గుపరచుమని, యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి పరిశుద్ధాత్మునికే అప్పగిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు బేతనియ గ్రామానికి పలుమార్లు వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఆయన యెరూషలేము వచ్చినప్పుడల్లా పరిచర్య ముగించుకొని విశ్రాంతి నిమిత్తము బేతనియకు వెళ్ళేవాడు. బేతనియ కాకపోతే ఒలీవల కొండకు వెళ్ళేవాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు.
యేసు ప్రభు విధానం రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య. ఇది సేవకులకు మంచి మాదిరి. ముఖ్యంగా ఒక కుటుంబము ఈయనను బాగా చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ప్రభు ప్రాణానికి విశ్రాంతినిచ్చిన కుటుంబం. ఈ కుటుంబంలో ముఖ్యంగా ముగ్గురు మనకు కనబడతారు. ముందు బ్యాక్గ్రౌండ్లో ఇంకా 2-3 ఉండొచ్చు, కానీ ముగ్గురు. ఒకరు మార్త, రెండో వ్యక్తి లాజరు, మూడో వ్యక్తి మరియ. మార్త అంటే అర్థము ఇంటి యజమానురాలు అని అర్థం. ఇంటి అంటే ఈమె ఇంటి పెత్తనం కట్టుకుంది. అంటే తాళం చెవులన్నీ ఏడుంటాయి, ఆమె దగ్గరే ఉంటాయి. కానీ ఈమె మంచి ఇంటి యజమానురాలు, పెత్తనం కట్టుకుంది, కానీ మంచి పనిమంతురాలు. కనుక ఇంట్లో పెత్తనం కట్టుకునే వాళ్ళు మంచి పనిమంతులై ఉండాలి, తెలివిమంతులై ఉండాలి. అప్పుడే ఇంటిని చక్కగా నడిపించగలరు. కనుకనే ఇంటి యజమానురాలుగా బహుశా ఇంటి పెత్తనం ఈమె తీసుకుందేమో. ఆ ఇంటికి ఎవరిని ఆహ్వానించింది? యేసయ్య. మొదటిసారి ఆయన గ్రామం గుండా వెళ్తూ ఉన్నాడు, ఎన్నో ఇండ్లు దాటుకుంటూ వెళ్తున్నాడు. మార్త ప్రభువుని చూసింది, ఆపింది. అయ్యా ఆగండి, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? నా దారిలో నేను పోతున్నాను. వెళ్తే వెళ్ళారు, మీరు మా ఇంట్లోకి రండి. ఇంటి యజమానురాలిగా మార్తమ్మ ప్రభువును తన ఇంట్లో చేర్చుకుంది. అప్పటి నుండి ప్రభువు వస్తూ పోతున్నప్పుడల్లా ఆ ఇంట్లో దైవ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇంటి యజమానుడు, యజమానురాలు యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించి వారి ఇంటిలో ప్రభువును ప్రతిష్ఠించుకుంటే ఆ కుటుంబము చాలా ధన్యకరమైనది. తర్వాత రెండో వాడు లాజరు కనబడతాడు. ఇతని పేరేంటి? లాజరు. లాజరు అంటే దేవుని వలన మేలు పొందినవాడు అని చెప్పచ్చు. దేవుని వలన మేలు పొందినవాడు. నిజంగా లాజరు జీవితాన్ని మనం చూస్తే ఎంత మేలు పొందాడండి లాజరు. మనలో ఎవరము ఇలాంటి మేలు పొందలేదేమో కదండి. ఎంత మేలు అంటే మరణకరమైన రోగం వచ్చింది, చచ్చిపోయినాడు, సమాధి అయినాడు, 4 రోజులు సమాధిలో ఉన్నాడు, శవం కుళ్ళిపోతుంది. అప్పుడు యేసు ప్రభు లాజరును లేపి బయటికి తీసుకొచ్చాడు. ఎంత మేలు, ఎంత గొప్ప విషయం. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ఒక వ్యక్తి చచ్చిపోయినాడు, సమాధి అయినాడు, 4 రోజులు ఉన్నాడు సమాధిలో. మామూలుగా అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఆశ ఉంటుందా? ఆశ మిగులుతుందా? లేదు. ఆశలు చచ్చి కుళ్ళిపోయినాయి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆశను పుట్టించాడు, ఆశను చిగురింప చేశాడు. కనుక ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే, ఇక నాకు ఆశ లేదు, ఇంకా నా పరిస్థితి బాగుపడదు, ఇంకా నా కథ ఇంతే అని ఆశ విడిచిన వారు ఉన్నారు. మనలో ఆశ విడిచిన వారు ఉన్నారు. ఇక దేవుడు కూడా ఏం చేయలేడు
దేవుని చేత కూడా కాదు అని అనుకుంటున్న వారు ఉండొచ్చు. అయితే మనకు గొప్ప ఆదరణ ఏంటంటే లాజరు విషయం. ఏమండి, లాజరు కంటే పెద్ద సమస్యలు ఉన్నాయా నీ ఇంట్లో? చచ్చిపోయినాడు, సమాధి అయినాడు, 4 రోజులు శవం కుళ్ళిపోతుంది. సమాధిలో నుండి ఆశను పుట్టించాడు యేసయ్య. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే ఇంటి నుంచి శవాన్ని మోసుకెళ్ళారు, సమాధిలో పెట్టారు. ఇప్పుడు సమాధిలో నుండి మనిషిని లేపాడు. మీరు ఊహించండి, ఇంటికి ఎట్లొచ్చింటారు లాజరుతో కలిసి? పెద్ద ఊరేగింపుగా సచ్చినోడు మళ్ళా బ్రతికొచ్చినాడు రా. అసలు ఆ సందర్భం ఎంత గంభీరమైనది. అప్పుడు జనానికి అర్థమైంది, నిరాశలో ఉన్న వారికి యేసయ్య నిరీక్షణ పుట్టిస్తాడు. ఆశ చచ్చిపోయిన వారికి యేసయ్య ఆశలు చిగురింప చేస్తాడు. మూడు బారిన జీవితాన్ని ప్రభువు చిగురింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక లాజరు సాక్ష్యము, లాజరు కథ, ఇది మనందరికీ ప్రోత్సాహం. నిరాశ వద్దు, నిరీక్షణ ముద్దు. ఏం చెప్పాను? ఏమన్నా అర్థమైందా మీకు? నిరాశ వద్దు, నిరీక్షణ ముద్దు. కనుక నిరాశ నుండి ఎటువైపు రావాలి? నిరీక్షణ వైపు రావాలి. హల్లెలూయా. దేవునిలో ఆశ విడిచిపెట్టొద్దు. అదే లాస్ట్ హోప్ మనకి. అది కూడా వదిలేస్తే ఇంకెవరు ఆశ పుట్టిస్తారు మనకి? కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. విలాప వాక్యాల్లో తీయొద్దులేండి, తర్వాత చదువుకోవాలి. ఇక్కడ మాత్రం సీరియస్గా తెస్తూ ఉంటారు. ఇంటికి పోయినాక బైబిల్ని అట్లానే భక్తి అంతా ఈయన్నే కుమ్మరిస్తారు. ఇంటికి పోయినాక ఓహో విలాప వాక్యాలు చెప్పాడు, ఇంటికి పోయి చదువు. ఇర్మియా భక్తుడు ఆయనే అంటాడు, ఇంకా నాకు ఆశలే తమ్ముడు, ఇంకా నాకు ఆశలే అని మళ్ళా కింద రాస్తాడు. ఇది చూడగా నాకు ఆశ పుట్టింది. కొన్నిసార్లు మనము ఆశ నిరాశ మధ్యన మన మనస్సు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఆశ నిరాశ. అక్క సంసారం అంతా ముగించుకొని వచ్చింది. సరిగ్గా లేవద్దమ్మా, మారుతాము. ఇప్పుడు మరియమ్మ అయిపోయింది. సంతోషం. మీరు మామూలు గారు రైట్, వినాలి. హల్లెలూయా. ప్రసంగికుని బాధలు అర్థం చేసుకోవాలి. ఏమ్మా, ఇంతమందిని 1 గంట సేపు కాయాలనంటే అది మామూలు కథ కాదు. అలసట వస్తుంటారు, పరీక్షలు పెడతారు. ఈ లోపల ఒకడు పాట పాడతాడు, పాటలు అయిపోయినాక వాడు మొదలు పెట్టాడు. రైట్. ఆశ నిరాశ. ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలకు నిరాశ వద్దు. ఆయన వైపు చూస్తే ఏం పుడుతుంది? ఆశ. దేవుని మీద గంపెడంత ఆశ పెట్టుకో. ఆశ వదిలిపెట్టొద్దు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆశ విషయంలో అత్యంత గంభీరమైన సంఘటన ఏంటంటే, సిలువలో 3 వేలాడుతున్నారు. ఎడమ వైపున ఒకరు, కుడి వైపున ఒకరు, మధ్యలో
యేసు ప్రభు. ఇంకాసేపట్లో చచ్చిపోతారు అందరూ. అటువంటప్పుడు కుడివైపున ఉన్నవాడు తల ఎటువైపు తిప్పాడు? యేసయ్య వైపు తిప్పాడు. యేసు అన్నాడు, అంతే. యేసు యేసు. ఆశ పుట్టింది. హల్లెలూయా. ప్రభు అన్నాడు, రే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. హల్లెలూయా. ఏమండి, చచ్చిపోతున్న వానికి ఏం పుట్టించాడు యేసయ్య? ఆశ, నిరీక్షణ. లివింగ్ హోప్ ఫర్ ఎ డైయింగ్ మ్యాన్. చచ్చిపోతున్న వానికి జీవముతో కూడిన నిరీక్షణను ప్రభు ఇచ్చాడు. కనుక యేసు వైపు చూడు, యేసు శిలువ వైపు చూడు. నీకు ఏం పుడుతుంది? నిరీక్షణ, ఆశ పుడుతుంది. పౌలు అంటాడు, మనము జీవము గల దేవుని యందు విశ్వాసము ఉంచి ఉన్నాం. ఇంగ్లీష్లో ఎట్లుందంటే, మనము జీవము గల దేవుని యందు ఆశ పెట్టుకొని ఉన్నాం, నిరీక్షణ పెట్టుకొని ఉన్నాం. చుట్టూ చూస్తే నిరాశ కలగొచ్చు, లోపలికి చూసుకుంటే నిరాశ కలగొచ్చు. మనము చుట్టూ చూడొద్దు ఎక్కువ, లోపలికి కూడా చూసుకోవద్దు. ఎటు చూడాలి? యేసయ్య వైపు చూస్తే నిరీక్షణ కలుగుతుంది. బీ హోప్ఫుల్ ఇన్ జీసస్. కనుక ఈ కూడిక నుంచి వెళ్ళేటప్పుడు మన గుండె నిండా నిరీక్షణ ఉండాలి. ప్రభు కలిగిస్తాడు, పరిశుద్ధాత్ముడు కార్యము చేయును గాక. హల్లెలూయా. కనుక లాజర్ను చూస్తే మనకు అర్థమవుతుంది, నాకు నిరాశ వద్దు. కుళ్ళిపోయిన శవాన్ని కూడా ప్రభు ఏం చేశాడు? లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పరిమితులు పెట్టొద్దు. స్థలానికి అతీతుడు, సమయానికి అతీతుడు, పరిస్థితులకు అతీతుడు ఆయన. మార్తమ్మ అంటది, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు బతికేవాడు, నువ్వు ఇక్కడ లేవు అందుకనే చచ్చిపోయినాడు. మార్త, నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తుంది. నేను ఎక్కడున్నా సరే నా మాట విడుదల చేస్తే చాలు, అక్కడ కార్యము జరుగుతుంది. నువ్వు బళ్ళారిలో ఉన్నా సరే, తిమ్మాపురంలో నేను మాట విడుదల చేశానంటే బళ్ళారిలో కార్యము జరుగుతుంది. చాలాసార్లు మన విశ్వాసం ఎంత బలహీనం అంటే, మనము దేవుణ్ణి చిన్నవాణ్ణి చేస్తున్నాము. దేవుణ్ణి చిన్నవాణ్ణి చేస్తున్నాం. ఇది మన పొరపాటే కాదు, మన పెద్దలు కూడా చేసినారు. మోషే కూడా ఓసారి పొరపాటు చేసిన. వీళ్ళు అరణ్యంలో ఒకసారి ఏడ్చుకుంటూ నిలబడినారు గుడారాల దగ్గర. మోషేకు వినపడింది, ఏందిరా అందరు ఏడుస్తున్నారంటే, ఏం లేదు, వాళ్ళు ఏడుపు ఒకటే కారణం. ఏందంటే ముక్క లేదు. ఏం లేదు? ముక్క లేదు. ముద్ద దిగడం లేదని బోర్న ఏడుస్తున్నారు. ఎంత తిండిపోతుందో చూడండి. ముక్కలేందే ముద్ద. ఐగుప్తులోనే మేలు మాకు ఇష్టమైనవి మేము తింటుంటే, ఇక్కడ ఏంటి అంత మన్నా మన్నా అని సవిసారం లేదు, సప్పిడి అంతా పత్యం తిండి పెడుతుంది. కానీ అది చాలా ఆరోగ్యం, మన్నా పైనుండి వస్తుంది. మోషే అది చూసి చాలా బాధపడి దేవుని దగ్గరికి పోయినాడు. ఏం బాబు అని అంటే, వింటున్నావు కదా ప్రభువా, ఏడుస్తున్నారు. ఇంతమందికి ముక్కలు యాన్ నుంచి ఇన్ని లక్షల మందికి యాన్ నుంచి తేవాలి, నా చేత అయితే కాదు. అది నిజం. ఎట్లా మాట్లాడుతున్నా అంటే దేవునితో, నీ చేత కూడా, నా చేత కాదు
నీ చేతులు. మరేంటి పరిష్కారం అంటే మోషే అంటాడు, వాళ్ళ దృష్టి మరల్చాలంటే ఒక సలహా నీకు చెప్తాను దేవునికి. ఏంటిరా అంటే నన్ను చంపేయని, నన్ను అప్పుడన్నా వాళ్ళ మైండ్ ఎటు తిరుగుతుంది, నా వైపు దేవుడు తిక్కోడా, నీకు బలం చాలదు నాకు చాలదా అంటూ యెహోవా బాహుబలము తగ్గిపోయింది. ఇదేంద్ర నీతో సమానంగా నన్ను చేస్తా. కనుక మన పెద్దలు కూడా ఈ పొరపాటు చేశారు, సీనియర్స్ కూడా ఈ పొరపాటు చేశారు. మోషే లాంటి మహాభక్తుడు కూడా దేవుణ్ణి సన్నగా చేసిన దేవుడు రోషం తెచ్చుకున్నాడు. నీ విశ్వాసము ఏమైంది? కనుక ప్రియులారా వినండి, మన విశ్వాసము సైజును బట్టి మన దేవుని సైజు కూడా ఉంటుంది. అంతే, అర్థమైందే? ఇంతే విశ్వాసం నీది, దేవుడు కూడా ఎంత కనపడతాడు? ఇంతే కనపడతాడు. ఎంత విశ్వాసం, దేవుడు ఎట్ట కనపడతాడు? ఎంత కనపడతాడు. గుండె నిండా ఏముండాలి? ఆహా, నా దేవుడు చాలా పెద్ద. సొలొమోను విశ్వాసం ఏంటంటే ఆయన అంటాడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలం. అది సొలొమోను విశ్వాసం. నా దేవుడు ఎంత పెద్దోడో నాకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుకమ్మలారా, విశ్వాసముద్దు, అల్ప విశ్వాసము వద్దు. విశ్వాసంతో నిరీక్షణతో నింపబడదాం. నా దేవునికి అసాధ్యమైనవి ఏవి లేవు. లాజరును చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మరియమ్మ దగ్గరకు వద్దాం. మూడో ఆమె. మరియా అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి చేదు అని అర్థం. ఏంటమ్మా? చేదు. రెండోది ప్రియమైనది అని అర్థం. చెప్పండి. మూడోది సముద్ర నక్షత్రము అని కూడా అర్థం. అయితే ఇంకొక అర్థం ఉంది, అది నాకు నచ్చింది. ఏంటంటే సముద్రములో నీటి బొట్టు. ఏమ్మా? ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. సముద్రములో నీటి బొట్టు. ఇప్పుడు చెప్పండి, నీటి బొట్టు ఎంతండి సముద్రంలో? అంటే నీ జీవితం, నా జీవితం కూడా కాల సముద్రములో ఒక నీటి బొట్టు. ఏమ్మా? కాల ప్రవాహములో ఒక నీటి బొట్టు. ఆరాధ్యమూర్తి గారు ఒక పాటలో ఈ మంచి మాటలు రాశారు. అనంత కాలవాహినిలో నీ జీవితమే ఒక బిందువు, ఒక డ్రాప్, నువ్వు ఒక చుక్క. ప్రభు శ్రద్ధగా అరచేతుల్లో పెట్టుకుని ఆ నీటి బిందువు పడుతుంటే ప్రభు అరచేతుల్లో పెట్టుకుని. అందుకే మంచి మాట, చూడు అమ్మాయి, చూడు బాబు, నా అరచేతుల్లో నిన్ను చెక్కి. హల్లెలూయా. మన దేవుని గొప్పతనం ఏంటంటే, బాగా వినండి, చిన్నవారిని చిన్న చూపు చూడడు. చిన్నవారిని చిన్న చూపు చూడడు, చిన్నవారిని పెద్ద చూపుతో. హల్లెలూయా, హల్లెలూయా. ఆహా, ఎంత ప్రేమ, ఎంత మర్యాద యేసయ్యకి. చిన్నది పెద్ద చూపు చూస్తారు. లోకము పెద్దోళ్ళను పెద్ద చూపు చూస్తుంది, చిన్నోళ్ళను చిన్న చూపు చూస్తుంది. కానీ మన ప్రభు చిన్న వారిని కూడా పెద్ద చూపుతో చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలో పిల్లకాయలు ఎక్కువైనారు. ఇవన్నీ పిల్లలు పుట్టలు పుట్టలు కొడుతున్నారు.
ఓసారి నేను కూడికలో కూర్చున్నాను, చర్చిలో పాటలు జరుగుతుంటే ఒక బుడ్డోడు అట్టే అట్టే నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చినాడు. నేను వాడిని చూసినాను. ఏమిరా అని అన్నాడు సైగతో. వాడు అంటాడు, ఎత్తుకో నన్ను అని. ఎత్తుకో అని అన్నాడు. అంటే నేను వాడిని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నన్ను ఎత్తుకో. ఎవరు అట్లా అడగలేదు, నన్ను ఎత్తుకో ఒళ్ళో కూర్చోబెట్టుకుని. యేసయ్య నేర్పాడు, చిన్నవారిని కూడా పెద్ద చూపుతో నేర్చుకుందాం. ఏమండి, ఎవరికి తగిన మర్యాద వారికి ఇవ్వాలి. అలాగని వారు పేరు లేనోళ్ళు, ఊరు లేనోళ్ళు, ఎందుకు అర్హత లేనోళ్ళు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడు. మరి అంటే ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్, సముద్రములో నీటి బొట్టు. ఎంత ఆ జలరాశిలో ఒక నీటి బొట్టు ప్రభువా. నేను 800 కోట్ల జనాభాలో నేను ఒక్కనెంత ఓ నీటి బొట్టు. ఈ జన సముద్రంలో నేనెంత ఒక నీటి బొట్టు నేను. కానీ బొట్టు బొట్టును ప్రభు శ్రద్ధగా చూస్తున్నా, నిన్ను నన్ను. ఆహా, అది మన ఆ మాటకు వస్తే సంఘానికి యేసు ప్రభు పెట్టిన ముద్దు పేరు ఒకటి ఉంది. ఏంటంటే చిన్న మంద. ఏమన్నాడు? చిన్న మంద, భయపడద్దు. హల్లెలూయా. చిన్న మంద కనుక మరియమ్మ ఈ జన సముద్రంలో ఒక నీటి బొట్ట అమ్మాయి. కానీ యేసయ్య ప్రేమ ఆ అమ్మాయి మీద ఉంది. ఈ మరియ గురించి ఒక 3 విషయాలు, మళ్ళా మార్తమ్మ గురించి ఓ 3, లాజరు గురించి ఓ 3, మరియమ్మను తక్కువ చేయకూడదు, ఆమెను గురించి కూడా ఒక 3. బేతనియ అంటే ఆరాధన స్థలం. ఈమె ఆరాధన గురించి ఈ రాత్రి ఒక 3 విషయాలు. మొదటిది ఉత్తమమైన ఆరాధన. చెప్పండి, మొదటిది ఏంటి? ఉత్తమమైన ఆరాధన. రెండోది ఉన్నతమైన ఆరాధన. చెప్పండి, ఉన్నతమైన. మూడోది ఊహకందని ఆరాధన. చెప్పండి, ఇప్పుడు చెప్తారా? మొదటిది ఉత్తమమైన ఆరాధన, రెండోది ఏంటి? ఉన్నతమైన ఆరాధన, మూడోది ఏంటి? ఊహకందని ఆరాధన. అసలు శిష్యులకే తిక్కబట్టింది ఈమె ఆరాధన చూసి. మనకు కూడా ఆయనంబడి తిరుగుతున్నారు. కానీ ప్రియులారా, ఆ 3.5 ఏళ్ళ ట్రైనింగ్లో శిష్యుల కంటే మిగిలిన వాళ్ళు ఎక్కువ మార్కులు కొట్టారు. ఆ కానాను స్త్రీతో ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్ప తల్లి అన్నాడు. శిష్యులు ఇట్లా చూస్తున్నారు ఆమెకెళ్ళి. మమ్మల్ని ఎప్పుడు అనలేదే, ఉంటే కదా అన్నికి. ఆ శతాధిపతి గురించి అంటాడు, ఇశ్రాయేలీయులలో ఇంత విశ్వాసం నేనెప్పుడు చూడలేదు. అతని వైపు చూస్తున్నా, ఎవడ్రా నువ్వు అన్నట్టు. అంటే మమ్మల్ని కానీ నిన్నంటాడు ఏంటి? మీకు లేదన్నా, అది నాకు ఉంది. యేసయ్య ఎంత గొప్పడో నాకు తెలిసినట్టు మీకు తెలియదు. మరి శిష్యులను ఏమన్నాడంటే పలుమార్లు గద్దించాడు. సువార్తల్లో చూస్తే వారి విశ్వాసం విషయంలో ప్రతిసారి గద్దించాడు, మెచ్చుకోలేదు. ఓసారి అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా, మీతో ఎంతకాలం ఉంటాను నేను? ఎంతకాలం ఉంటే మీ విశ్వాసం పెరుగుతుంది? మూర్ఖతరం వాళ్ళారన్నాడు. శిష్యులు బహుశా ఎనికి చూసింటాడు, ఎవరినో అంటున్నాడని. ఎవరు లేరా మిమ్మల్ని నేనని. పేతురు, మమ్మల్ని నా ప్రభువా, మర్యాద భయం
ఉంటే కదా ఏమ్మా, ఉంటే కదా. లేదు, ఈమె ఆరాధన చూసి శిష్యులే షాక్ అయిపోయింది. ఈమె ఆరాధనలో 3 గొప్ప విషయాలు. హల్లెలూయా. మొదటిది ఏంటి? ఉత్తమమైన ఆరాధన. రెండోది ఉన్నతమైన ఆరాధన. మూడోది ఊహకందని ఆరాధన. ఇప్పుడు రండి, మొదటిది ఏంటి? ఉత్తమమైన ఆరాధన. మళ్ళా నిన్నటి పాఠానికి రండి. లూకా సువార్త 10వ అధ్యాయం 42 చివరిది. మైకులో బాబు ఎవరి దగ్గర ఉంది? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరియ గురించి ప్రభు అంటున్న మాట, ఉత్తమమైన దానిని ఏర్పరచు. మరియ ఆరాధన ఉత్తమమైన ఆరాధన. ఏంటి అంటే ఆమె ఎవరి దగ్గర కూర్చుంది? యేసు పాదముల దగ్గర. యేసు పాదాలకు ఆమెకు ఎంత దూరం ఉంది? లేదు ఏమ్మా, పాదాల దగ్గరే ఉంది. బహుశా దూరం ఉంటే 1 ఇంచి. మరియను మనము చదివినప్పుడల్లా మనకు ఒక పాయింట్ ఏమర్థమవుతుందంటే, యేసు పాదాలంటే ఆమెకు ప్రేమ. హల్లెలూయా. యేసు పాదం, కేర్ ఆఫ్ అడ్రస్. మరియా, నీ అడ్రస్ ఏంటి అంటే యేసు పాదం. ఆ పాదముల విలువేంటో మరియకు తెలుసు. కనుక ప్రియులారా, నీవు నేను ఉత్తమమైన ఆరాధకులుగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? యేసు పాదముల. నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఈయన పాదాలు ఎంత గొప్ప, అన్ని తీయడానికి సమయం లేదు. ఒకసారి శిష్యులు దోణ ఎక్కి ప్రయాణం మొదలెట్టారు. ప్రభువు లేడు, ఆయన కొండ ఎక్కాడు, వీళ్ళు దోణ ఎక్కాడు. మధ్యలోకి పోయిన తర్వాత రాత్రి పూట అయింది, గాలి తుఫాన్లు వచ్చినాయి, చిక్కుకుంది పడవ. ఇంకా అయిపోయింది కథ అని అనుకున్నారు. గాలి రేగుతుంది, తుఫాన్ రేగుతుంది, అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. భయపడుతుంటే అప్పుడు ప్రభు ఆ తుఫాను అలల మీద నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, అలలు ఎక్కడున్నాయి? అలలు ఎంత రేగుతున్నా కానీ ఆయన పాదాలు తాకుతున్నాయి కానీ ఆయన్ను ముంచి గాలి తుఫానులు ఆయన పాదాల కింద. అది ఆయన పాదాల గొప్పతనం. తండ్రి సమస్తమును తన కుమారుని పాదాల కింద ఉంచాడంతే. చాలాసార్లు మనకు అర్థమవుతుంది, పరిస్థితి నా చేతులు దాటి పోయింది. నా ధైర్యం ఏంటంటే పరిస్థితులు నా చేతులు దాటిపోయినాయి, కానీ ఆ పరిస్థితి ఎవరి చేతుల్లో పడింది? సమస్యలు నా చేతులు దాటిపోయినాయి, ఎవరి చేతుల్లో పడింది? నా దేవుని చేతుల్లో పడింది. నాకెందుకు టెన్షన్, నాకెందుకు భయం, నాకెందుకు ఆందోళన? ప్రభు చెప్తున్నాడు, బిడ్డ
నీ చేతులు దాటిపోయాయి. కుటుంబంలో కూడా కొన్నిసార్లు మన చేతులు దాటిపోయాయి పరిస్థితులు. అంతేకాదు సంఘములో సేవలో కూడా మన చేతులు దాటిపోతాయి. ఏం చేయలేమన్నా. దాటిపోతే పోనివ్వండి. ఎవరి చేతుల్లో పడినాయి? ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి సమస్యలు? ఏమ్మా గట్టిగా ఏమో సార్ నమ్మబుద్ధి కాబట్టి ఈరోజు విశ్వాసం పెరగాలి. హల్లెలూయా. ఒకసారి మా సంఘంలో ఆరాధన అయిపోయింది. ఒక ఆమె సోదరి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమ్మా అని అంటే తన బాధలన్నీ చెప్పుకుంది. నేను అన్నాను, ప్రభు సాయం చేస్తాడులేమ్మా అని అన్నాను. అంటే ఆమె ఏం చేస్తాడో ఏమో అని చర్చిలోనే ఏం చేస్తాడో ఏమో అనేసరికి అసలు నా విశ్వాసం పోతుందేమో అనుకున్నాను. ఆయన కొంతమంది మాటలు వింటే అసలు మన విశ్వాసం పోతుంది. నేను ఆమెను అరిశాను, ఇంతసేపు వాక్యం విన్నావు, ఈ మాటలు మాట్లాడేది నువ్వు ఏందమ్మా నువ్వు ఇట్ట మాట్లాడుతావు అని మళ్ళీ హెచ్చరించి ధైర్యం చెప్తాం. మన చేతులు దాటిపోయినాయి. కానీ ఎవరి చేతుల్లో పడినాయి? ఎవరి కాళ్ళ కింద ఉంది? సరే ప్రభు అన్నాడు, రే భయపడొద్దురా, నేనే వస్తున్న దగ్గరికి అని అన్నాడు. ఈ లోపల వాళ్ళకు ఇంకా భయం అయిపోయింది. అసలే తుఫాన్లు ఇరుకొని వస్తుంటే ఇదే తెల్లటి ఆకారం వస్తుంది అని చెప్పి భూతం భూతం అని కేకలేదు. ప్రభు అన్నాడు, నేనే అమ్మ ప్రభు. అప్పుడు పేతురన్న ఊరుకుంటాడా? నువ్వేనా? నేనేరా. అయితే నేను కూడా వస్తా నడిచి నీ దగ్గరకు నీళ్ళ మీద. దుడుకోడు, తగులుబడి చూసుకోడు మనోడు, ఎగిరి దుంకడమే అంతే. యేసు ప్రభుకి జై అని దూకాడు, మునిగిపోయాడు. తొందరపాట్లొద్దు సేవలో, సంఘంలో తొందరపాట్లొద్దు, ర్యాష్ డ్రైవింగ్ వద్దు, స్పీడ్ పెంచొద్దు, కొంచెం నిదానంగా అడిగి. ప్రభు అన్నాడు, వస్తానంటే రారా అని అన్నాడు. దిగినాడు, కొంత దూరం బాగానే నడిచినాడు. తర్వాత గాలిని చూచి మునిగిపో సాగి దగ్గరకు వచ్చినప్పుడు మునిగిపోయినాడు. అట్లా ఉంటుంది మన వారం. కానీ మంచి పని చేశాడు. మళ్ళీ ఏంటి? ప్రభు వైపు చూసి, ప్రభువా నన్ను రక్షించండి, ప్రభు చేయబట్టి నిలబెట్టి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహం అని. ఇప్పుడు ఏం చేశాడు? దోణి దగ్గరకు పేతురును తీసుకొచ్చాడు. ఇద్దరు ఎక్కి కూర్చుని. అప్పుడు ఏం జరిగిందంటే అందరు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి మొక్కి ఆయన పాదాలకు మొక్కారు. ఆయన పాదాల విలువ ఆ రాత్రి వారికి బాగా ఇంత గాలి తుఫాన్లు కూడా యేసయ్య పాదాల కింద ఉన్నాయి. అర్థమైంది, మనం ఆయన పాదాల దగ్గర ఉంటే, ఆయన పాదాలు పట్టుకుంటే మరియకు అర్థమైంది యేసు పాదముల విలువ. నీకు అర్థమైంది ఏమ్మా? అర్థమైతే పొద్దున పూట ఒక గంటన్న గడుపుతావా లేదా? గడపవు. 90% సంఘంలో 90% 5 నిమిషాలు కూడా ప్రార్థన. ఎట్ట తీరుతాయి సమస్యలు? ఏమ్మా ఎంతసేపు గడుపుతున్నావు? ప్రభు దగ్గర ఎంతసేపు గడుపుతున్నావు? ఎంతసేపు గడిపితే అంత మేలు. హల్లెలూయా. బుద్ధి తెచ్చుకుందా, బుద్ధి తెచ్చుకుందా. కనీసం ఒక గంట అయినా ఎవరితో గడపాలి? యేసు పాదములు. ఆరాధన అది ఉత్తమమైన ఆరాధన. ప్రభు మెచ్చుకున్నాడు. మార్తను చూసి నొచ్చుకున్నాడు, ఆమెను చూసి నొచ్చుకున్నాడు, ఈమెను చూసి మెచ్చుకున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇది ఉత్తమమైన రెండోది ప్రియులారా చెప్పండి, ఉన్నతమైన ఆరాధన. మళ్ళీ ఇప్పుడు రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం ఉన్నతమైన ఆరాధన 12వ అధ్యాయం. ఇప్పుడు రండి 3వ వచనం. కొంచెం ఈ సౌండ్ తగ్గించండి. 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల ఇల్లు, అది కూడా పూర్తిగా మింగేసినావు. ఇల్లు అత్తరు వాసనతో. ఇక్కడ మనం బాగా గమనించండి, ఇది ఉన్నతమైన మీకు సమకూర్చుకుందో దాచిపెట్టుకుందో కానీ చాలా దూరదృష్టితో ఒకరోజు నీ సమర్పణ ఏమిచ్చావు దేవునికి. ఇది మామూలు కుటుంబం, వీళ్ళేమి షావుకారులు కాదు, సాధారణ కుటుంబం ఇది. కానీ మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్త. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే అసలు దాన్ని అమ్మితే 1 సంవత్సరం పాటు ఒక కుటుంబము పోషింపబడచ్చు. 1 సంవత్సరం పాటు ఒక కుటుంబము పోషింపబడచ్చు. 1 సంవత్సరం పాటు భత్యంతో కుటుంబాన్ని నడిపించేంత విలువైన అత్తరు గుడ్డిని తెచ్చి ఎక్కడ పోసింది? యేసు. అది ఆరాధన. గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. దేవునికి నీలో ఉన్న ఉన్నతమైంది, విలువైంది ప్రభువుకి. యవ్వనస్తులకు మంచి హెచ్చరిక, నీ యవ్వన కాలాన్ని ప్రభువుకి. చాలా మంది ముసిలి ముతకైనాక, డొక్కు సైకిల్ లాగా అయిపోయినాక అప్పుడు మూలుగుకుంటా ముక్కుకుంటా చర్చికి వస్తారు. ఎవడికి కావాలి నువ్వు? ఎందుకు పనికి వస్తావు నువ్వు? నీ జీవితం అంతా సంసారంలో కరగదీసి సారం అయిపోయినాక డొక్కు బండి వేసుకొని ఎడికి వస్తుందో? ముసిల్దానా, ముసిలోడా, సిగ్గులేవా నీకు? 23 ఏళ్ళ వయసులో నా జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి, నేను నీ పాదాలకు సమర్పించుకుంటున్నా. మిక్కిలి విలువ కలిగింది ప్రభు పాదాల మీద పోసింది. హల్లెలూయా. గమనించండి, ప్రభు కంటే విలువైంది ఇంకేది నా జీవితంలో లేదు. కనుక నాకు కలిగిన విలువైంది నేను ఎక్కడ పెట్టాలి? ప్రభు పాదాల దగ్గర పెడతాను. బాబు, తమ్ముడు, యవనస్తులు, మధ్య వయస్కులు, టైం మించిపోలేదు ఆయన పాదాల దగ్గర. అంతకు ముందే మరియా తన జీవితాన్నే ఆయన పాదాల దగ్గర పెట్టిందండి. హల్లెలూయా. ఉన్నతమైన ఆరాధన ఖరీదైంది ప్రియులారా, చీపు కాదు, చౌక కాదు, అది చాలా ఖరీదు. అంటే దేవుడు అడిగింది ఇవ్వటమే ఆరాధన. హల్లెలూయా. ఒకసారి అబ్రాహాంతో దేవుడు మాట్లాడి, అప్పటికి ఇస్సాకుకు దాదాపు 25 ఏండ్ల వయసు వచ్చింది. 25 ఏండ్ల పొట్టగాడంటే ఎట్లుంటాడమ్మా? చెట్టంతా కొడుకు ముద్దులాడుతున్నాడు. ప్రభు మధ్యలో దూరాడు.
ఇస్సాకు, అవును ప్రభువా నువ్వు ఇచ్చిందే, బాగా ప్రేమ కదా వాడంటే నీకు, అవును ప్రభువా వాడే కదా ఇంకా నాకు సమస్తం, నీ తర్వాత వాడే, బాగా ముద్దులాడుతున్నావు కదా, అవును ప్రభువా ఒక్కడే కదా వారసుడు, అవును ప్రభువా నిజమా, అవును వాణ్ణి నాకు బలి, వాణ్ణి అలాగే ప్రభువా, అది ఆరాధన, అది రెండో మాట. మామూలుగా అయితే ప్రభువా నన్నే అడుగు నేనే బలైపోతాను అనొచ్చు కదా. అలాగే ప్రభు ఆశ్చర్యం ఏంటంటే మీరు తర్వాత చదవండి, ఆ విషయం శారమ్మకు చెప్పినట్టుందే లేదు. ఎందుకు చెప్తే ఆడోళ్ళు ఊరుకుంటారా? మామూలుగా చెప్తున్నాను శారమ్మ, ఏంటి ప్రభు నిన్న నాకు దర్శనం ఇచ్చాడు, మాట ఏంటి ఇస్సాకును బలి ఇవ్వాలనంట అంటే, ఇక చూడండి ఆమె కథ ఎట్లుంటుంది. ముసలోడా వయసు మీద పడి మెంటలు వచ్చి ఏవేవో కలలు కానీ దేవుడు అంటాడు నా కొడుకునా, లేదు నిన్నే బలిస్తాం, నేను నా కొడుకు, లేదంటే ఓ తల్లిగా నేనే బలైపోతా, నా కొడుకును మాత్రం అందుకని చెప్పలే. నేనేమంటానంటే భార్యాభర్త మధ్య తెలియంది ఉండకూడదు ఒకరికొకరు, కానీ దేవుడు కొన్నిసార్లు నీకే చెప్తాడు, మాయ్ ఇట్లా చేయమ్మా, భర్తతో చెప్పాల్సిన పని. ఉదాహరణకు మాయ్ ఆ చెవులో కమ్మలు ఉన్నాయి చూడు, కానుక పెట్టలేమ్మా, ప్రభు మా ఆయన్ని అడగాలి ప్రభు, ఏమ్మా ఎప్పుడన్నా దేవుడు మాట్లాడి ఇది ఏమ్మా అంటే ఇచ్చినావా, సాకులు. అలాగే రే బాబు ఆ 10,000 తెచ్చి కనుక పెట్టలేదా, సేవకు పని ఉందంటే ఇచ్చినావా సోదరా? అవసరం దేవుడు చెప్పినప్పుడు ఇంకెవరైనా అడ్డుపడతారనుకుంటే వారికి చెప్పాల్సిన, పొద్దున్నే ప్రయాణం అయిపోతున్నారంటే నేను ఇస్సాకు వెళ్ళి ఆరాధించి అదెంత తనకు సర్వము అయి ఉన్న ఇస్సాకును అబ్రాహాం బలిపీఠం మీద ఇక్కడ ఇస్సాకు విశ్వాసాన్ని కూడా మెచ్చుకోవాలి. తీరా అడిగిపోయినాక అంటాడు, నాయన బలి పశువు ఏది అంటే నువ్వేరా అని. నన్నే అడిగాడు ప్రభు అంటే అవును ఒప్పుకుంటా. కానీ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు, ఈమె ఆరాధన శిష్యుల ఊహకు అందలేదు. చెప్పండి, శిష్యుల ఊహకు అందలేదు. షాక్ అయిపోయినారంతా. ఇంకో చోట చదివితే ఆ శిష్యులంతా సనుక్కున్నారు, ఎంత వేస్ట్ చేస్తుంది, ఇది అమ్మితే 300 దేనారాలు వస్తాయి, బీదలకి ఇవ్వచ్చు కదా. ఆమె ఆరాధన ఊహకందని ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా.
వేస్ట్ చేసింది ఈమె, వేస్ట్ చేసింది. వాళ్ళు అట్లా సనుగుతుంటే ప్రభువే ఆమె డిఫెన్స్కి వచ్చారు. రే నోరుమైనరా, నోరుమైంది. అలాగే మార్త నిన్న విన్నాం కదా, ప్రభువా ఇది చూడు పని దొంగ అంటే నోర్మై మార్త. మరియా సైలెంట్గా ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువు మాట్లాడుతున్నారు. ఆమె పక్షంగా ప్రభువే మాట్లాడు. కొన్నిసార్లు మన మీద నిందలు, నేరాలు, ఘోరాలు, అవమానాలు, సాతాను సంబంధులు నిష్కారణంగా మోపుతూ ఉంటారు. మౌనంగా ఉండు. నీ పక్షంగా ఎవరు మాట్లాడతారు? హల్లెలూయా. దేవుడు మాట్లాడితే అవతల సాతాను సంబంధుల నోర్లు మూతపడతాయి. అదే సమయంలో మనకు హెచ్చరిక, నిష్కారణంగా నీ పొరుగు వారి మీద నింద మోపొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, ప్రచారాలు చేయొద్దు. దేవుడు వింటున్నాడు. తిరిగి 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 వడ్డీతో సహా అది నీ నెత్తినేసి నడ్డి ఇరపడుతుంది. జాగ్రత్త. నోరు భద్రం, నోరుంది కదా అని పారేసుకో. ప్రియులారా జాగ్రత్త. మరియా మౌనంగా భరించింది. అక్క విమర్శిస్తుంటే మౌనంగా ఉంది. ఎవరు మాట్లాడారు? ఇక్కడ శిష్యులు నోర్లు తెరిచారు. ఎంత వేస్ట్ చేసింది ఏమంటారే, నోరు మోయండి, నోరు మోయండి. ఎప్పుడన్నా మీ బతుకు ఇట్లా చేసినారా? 3.5 ఏళ్ళు నా ఎంట తిని 3 పూటలు తినుకుంటా, పొట్టలు పెంచుకుంటా. రే ఈ అమ్మాయిని చూడండిరా, ఇది ఆరాధన. హల్లెలూయా. తర్వాత వీళ్ళు మారారులేండి, ప్రాణాలే ఇచ్చారు. కానీ ఇక్కడి వరకు చూస్తే పొట్టెగాళ్ళు ఆయనతో పాటు తిరుగుతూ, తాగుతూ, సుఖంగా మంచి మాటలు వింటా బాగుండేది వ్యవహారం. కానీ మరీ అట్లాగా మిక్కిలి విలువ కలిగింది. ఏం చేసింది? ఊహకందని ఆరాధన. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం. కాబట్టి యేసు ఉంచుకొన నీయండి. అంటే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే, చాలా మట్టుకు పోసేసింది, కొంత ఉంచుకుంది. ఎందుకు? ప్రభు శిలువ వేయబడి, ఆయన శవం దించబడి సమాధి చేసేటప్పుడు మళ్ళా దానికి పోయాడు. ఎంత చక్కటి దర్శనం! శిలువ వేయబడక ముందు 6 దినముల ముందు జరిగిన సంఘటన. ఏం ప్రత్యక్షత చూడండి ఈమెకు. వాట్ ఏ గ్రేట్ రెవల్యూషన్. ఇది ఉన్నతమైన ఆరాధన. ఇంకో చోట ప్రభు అంటాడు, రే బాబు వినండ్రా, ఈమె చేసిన కార్యం సర్వలోకంలో అంతటా జ్ఞాపకము చేయబడుతుంది. ఈరోజు తిమ్మాపురంలో కూడా ఈమె చేసిన కార్యం జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా? అది ఊహకందని ఆరాధన, నీకు నీ ప్రభువుకు మధ్యన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి ఆరాధన నిజంగా. మొదట మనం చూస్తే ఈ కుటుంబంలో 3 దారులలో ఉన్నారు. ఒకరేమో ప్రభు పాదాల దగ్గర, మంచిదే. ఇంకొక ఆమెమో వంటింట్లో దూరింది. ఇంకొకడేమో అడ్రస్సే లేడు వాడు. కానీ ఆ కుటుంబంలో యేసు ప్రభు చేస్తున్న కార్యాలు ఇప్పుడు చూడండి. మార్త ఉపచారం చేస్తుంది, లాజరు పక్కన కూర్చున్నాడు. మరియా ఇంకో మెట్టు ముందుకెళ్ళి మొత్తం పోసేసి ఆ ఇంటిని నింపేసింది. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. సువాసన, సువాసన. ఆమెకి క్రీస్తు
సువాసనయై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కమలారా, ప్రియులారా, ఒకసారి మన ఆరాధన విధానాన్ని చెక్ చేసుకుందాం. సవాలు విసురుతుంది, మనకు రోషం పుట్టిస్తుంది. ఆమె ఆరాధిస్తే ఇలా ఆరాధించండి బాబు, లేకపోతే అసలు చర్చికే రావద్దు. ఎందుకు చెత్త సరుకంత చర్చిలో? హల్లెలూయా. మూడో పాఠం ముగింపుకు వస్తుంది. బేతనీయ ఆరాధన స్థలం. ఇప్పుడు 3 మీరే చెప్పండి, ముగించుకుందాం. సార్లేండి నిన్నది. మార్పు కనపడాలి. హల్లెలూయా. సంతోషం. తిమ్మాపురం సంఘంలో కార్యాలు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉంది. పోయిన సంవత్సరం ఏం చెప్పినానంటే అందరు కేకలేసి చెప్తున్నాను, యేసుకు సంతోషం. మీరు ఇట్లా ప్రభువులో ఫలిస్తుంటే ఎదుగుతుంటే మళ్ళా రాబుద్ది అవుతుంది, లేకపోతే ముఖం ఎక్కదు ఈ ఊరికి. ఇప్పుడు చెప్పండి అమ్మ, మన అంశం ఏంటి? బేతనీయ. హల్లెలూయా. ప్రశ్న జవాబు. అసలైన ప్రశ్నకు సిసలైన. మొదటి పాఠం బేతనీయ ఆతిథ్య స్థలం. 3 విషయాలు. మార్తమ్మ ఆహ్వానం, రెండోది మార్తమ్మ ఆతిథ్యం, మూడోది మార్తమ్మ ఆందోళన. రెండో పాఠం బేతనీయ ఆదరణ స్థలం. రెండోది జంప్ అయిపోయిన. రెండోది ఏంటి? ఆదరణ స్థలం. నువ్వు తప్పిపోయి నన్ను తప్పిస్తా. మీరు మామూలు ఆదరణ స్థలం. ఒకటి లాజరు రోగము, రెండోది లాజరు మరణం, మూడోది లాజరు పునరుద్ధానం. హల్లెలూయా. మూడోది బేతనీయ ఆరాధన స్థలం. మరి ఆరాధన ఉత్తమమైన ఆరాధన, ఉన్నతమైన ఆరాధన, ఊహకందని. ఈ ముగ్గురి జీవితాలు ఎంత చక్కగా. ఆ తర్వాత ఈ ముగ్గురు ప్రభు సేవలో సాగిపోయారు. లాజరు హతసాక్షి అయ్యాడని పండితులు చెబుతారు. వీరు కూడా హతసాక్షులైనారేమో నాకు తెలియదు. అయినా ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే వీరి భక్తి అంత గొప్పది. ఈ ముగ్గురిని మాదిరిగా పెట్టుకుందాం, మనసులో పెట్టుకుందాం. మనం కూడా మాదిరిలో నడుద్దాం. బేతనీయ అనుభవాలతో ముందుకు సాగుదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలిగిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. Hey.